నేను మీ సూర్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, మీరు మీ స్టేటస్ మీ ఫొటోస్తో ఎలా పెట్టుకోవాలి. నేను ఒకటి చేసా అది చూపిస్తాను, తర్వాత అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మీకు ఈ వీడియో చేయడానికి కైన్ మాస్టర్ అనే యాప్ ఉండాలి. యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే చేసా వీడియో. మధ్యలో ఇట్లా ప్లస్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. 9:16 అది క్లిక్ చేసినాక ఇక్కడ మీడియా అని ఉంటుంది. మీకు మీ ఏ పిక్ బాగుంది, మీకు అని నచ్చిన పిక్స్ దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. నాకు నచ్చిన పిక్స్ నేను సెలెక్ట్ చేస్తున్నా. మీకు ఏం పిక్స్ నచ్చిన పిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని పిక్స్ కావాలి, ఇదైతే 30 సెకండ్స్. నేను 30 సెకండ్స్ ఇట్లా ముందుకి వెనక్కి వస్తున్నాయి కదా, అట్లా మీకు రాకూడదు అనుకుంటే దీన్ని క్లిక్ చేసినాక ఇట్లా వస్తుంది. దీంట్లో సెకండ్ది ఆప్షన్ ఓపెన్ చేసి మీకు ఎంత కావాలో అడ్జస్ట్మెంట్ చేసుకొని దీని మీద పెట్టుకొని. నాకైతే ఇప్పుడు అవసరం లేదు, నేనైతే ఇట్లనే ఉంచుతున్నాను నార్మల్గా. అన్నిటికీ మీకు ఏది అట్లా కావాలంటే దానికి పెట్టుకోండి, నాకైతే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ లేయర్స్ యాడ్ చేద్దాం. అట్రాక్షన్గా ఉండాలంటే మనకి అన్ని లేయర్స్ ఉండాలి. నేను డౌన్లోడ్ చేసా, కావాలంటే మీకు లింక్ పెడతా, బయోలో లింక్ పెడితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఇది ఉంది కదా, దీన్ని మనకి మంచిగా బోర్డర్ సైడ్ పెట్టుకోండి. లాస్ట్కి వచ్చిన బ్లెండింగ్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. చూడండి, లైట్ అనేది వస్తుంది బాగా. మీకు ఇది ఇష్టం ఇట్లా ఉంది కదా, మీకు ఏది నచ్చితే అది ఇట్లా పెట్టుకోండి. నేను ఇది కైన్ మాస్టర్ ప్రో యూజ్ చేసేది, నేను అన్నీ డౌన్లోడ్ చేసుకున్నా. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. నాకు నచ్చినవి నేను పెట్టుకుంటున్నా. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే ఏది బాగుంది అనిపిస్తే అది పెట్టుకోండి. ఓకే, తర్వాత లైట్ ఎఫెక్ట్ది ఒక వీడియో ఉంది, అది నేను బయోలో లింక్ పెడతా. ఓకే, దీన్ని ఇట్లా మొత్తం లాగి సేమ్ మళ్ళీ దీని కూడా బ్లైండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేయండి. ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుందో లైట్ ఎఫెక్ట్స్. ఓకే, కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఇంకోటి పెట్టుకోవాలి. యాటిట్యూడ్ ఉంది కదా, యాటిట్యూడ్ దాన్ని మీకు ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. దీన్ని ఇంతవరకు మొత్తం లాగాలి, చివరి వరకు. మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇది ఉంది కదా, దీన్ని
మొత్తం చివరికి అనేసి ఇవన్నీ మీకు లింక్స్ పెడతా. మీరు సేమ్ మళ్ళీ బ్లైండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి రైట్ మార్క్ ఇచ్చేయండి. ఓకే, చూడండి ఎంత అట్రాక్షన్గా వస్తుందో. ఇప్పుడు సాంగ్ అనేది యాడ్ చేద్దాం. ఇది చివరి వరకు లాక్కొని సేమ్ మళ్ళీ బ్లైండింగ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ చేయండి. ఓకే, సారీ, అది ఇది ఓపెన్ చేసి స్క్రీన్ ఓకే అయిపోయింది. ఇది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చివరి వరకు పెట్టుకోండి. చూడండి, చూసారు కదా, చాలా బాగా వచ్చింది. మీకు ఇంకా చాలా పిక్స్ పెట్టుకోవాలంటే సేమ్ అంతే మళ్ళీ యాష్ చేయవచ్చి దీంట్లో మీరు పెట్టుకోవచ్చు. నేను డౌన్లోడ్స్లో ఇంకోటి యాడ్ చేస్తున్నా. మళ్ళీ స్క్రీన్. ఇప్పుడు మీరు ఇవన్నీ వీడియోస్ యాడ్ చేసుకున్నారు కదా, ఆ వీడియోస్ అన్నిటికీ సౌండ్ అనేది ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టుకునే ఆడియోకి ఇవన్నీ డిస్టర్బెన్స్ అవుతాయి. అవన్నీ ఉండకుండా వీడియో సౌండ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. రైట్ మార్క్ ఇచ్చేయాలి. ఎన్ని వీడియోస్ పెట్టుకున్న అన్నిటికీ ఇట్లా ఆఫ్ చేసేయాలి. ఓకే, అయిపోయింది. ఇది ఇక్కడ వరకు ఎక్కువ ఉంది, దీన్ని ఇక్కడ డార్క్ చేసేసి ఓకే, చూడండి ఒకసారి ప్లే చేస్తా. ఓకే, అయిపోయింది. మీరు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకేం అవసరం లేదు. ఓకే, బాగానే ఉంది వీడియో. షేర్ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఇది HD 1080p 25 అది పెట్టుకోవాలి. ఎక్స్పోర్ట్ మొత్తం కంప్లీట్ అయినాక వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. అప్పుడు మనం వీడియో అనేది మన స్టేటస్ పెట్టుకోవచ్చు, వాట్సాప్ స్టేటస్ అట్లా. ఓకే, ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను వీడియో మీకు. ఇప్పుడు నేను చూడండి బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.